మాతృదేవోభవ. ఏ పాప చింత కలిగిన నీ పాదము విడువబోను నీలగళాని. ఏ పాప చింత కలిగిన నీ పాదము విడువబోను నీలగళాని. రేపటి జీవితమునకై కాపై నిలబడగదమ్మ కాశీరాణి. రేపటి జీవితమునకున్ కాపై నిలబడగదమ్మ కాశీరాణి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 407వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అమ్మవారు సామధాన భేదాలన్నీ చెప్పింది. ఇప్పుడుగా వాడు వినడు అని తెలిసి ఆ ముఖ కవళికలు గమనిస్తూనే మాటలు తెలిసిపోతున్నాయిగా. దండోపాయం నీ మీద ప్రయోగించడం ఖాయం, సిద్ధంగా ఉండు నాయన. నా నుంచి సీతనెవరూ తీసుకెళ్ళలేరనేటువంటి అనవసరపు గర్వాన్ని నువ్వు పెంచుకుంటున్నావు. నీ గురించి నీకు తెలియక అనవసరంగా ఎక్కువ అంచనా వేసుకుంటున్నావు. హిరణ్యకశిపు కీర్తిం ఇంద్రహస్త కథామివ, ఇవన్నీ చెల్లే మాటలు కావు. అపనేష్యతి మాం భర్త అపనేష్యతి మాం భర్త త్వత్త శీఘ్రవరిందమఖ. అపనేష్యతి మాం భర్త త్వత్త శీఘ్రవరిందమఖ. అసురేభ్య శ్రియం దీప్తాం విష్ణుస్త్రిభిరివక్రమైః. అసురేభ్య శ్రియం దీప్తాం విష్ణు త్రిభిరివక్రమైః. ఎప్పుడు భాషలో వాడేటువంటి ఉపమానాలు ఆ మనిషి స్థాయిని బట్టి ఉంటాయి. మనోహరసిమే భీరు సుపర్ణ పన్నగం యథ అని అన్నాడు రావణాసురుడు. నువ్వు నా మనస్సు హరిస్తున్నావు సీత. ఎలాగట? గరుత్మంతుడు పావును హరించినట్టుగా. అదేం ఉపమానం అండి? గరుత్మంతుడి చేతిలో పాము చచ్చిపోతుంది. వాడిని వాడు పాము అనుకోవడం, సీతాదేవి హరించే విధానం సీతాదేవి అని గరుత్మంతుడు అనుకోవడం ఏమిటది? నీచులకు నీచోపమాలే స్ఫురిస్తాయి. ఉన్నతమైన ఆశయాలు కలిగిన వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఉపమానాలు స్ఫురిస్తాయి. ఉపమానాలు బాగా స్ఫురించాలి. అసలు ఏమిటో ఉపమానాల ఉదాత్తత తెలియాలంటే కాళిదాసు కుమార సంభవం రఘువంశం చదవాలి. అప్పుడు ఆ ఉదాత్తమైన ఉపమానాలు తెలుస్తాయి. అవి ఎలా వాడాలో దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి, నన్ను రాముడు తీసుకెళ్ళిపోవడం ఖాయం అనేది ఎలా చెబుతాం? ఇందాక అతను వాడాడే, నిన్ను తీసుకెళ్ళలేడు. ఇంద్రహస్తగతమైనటువంటి కీర్తిని హిరణ్యకశ్యపుడు తిరిగి తీసుకువెళ్ళడం సాధ్యం కానట్టే నిన్ను తీసుకువెళ్ళడే అంటే వాడు రాక్షసుడు ఏంటి? హిరణ్యకశ్యపుడు శత్రువుని చేసుకున్నాడు. పోని వాడినేదో దేవేంద్రుడుగా గొప్పగా పోల్చుకున్నాడా అంటే ఆ దేవేంద్రుడు ఇతను కొడుకు చేతిలోనే ఓడిపోయాడు, ఇంద్రజిత్తు అన్నారు. అటువంటి వాడితో ఆయన పోల్చుకోవడం ఏమిటి? జాతి శత్రుత్వం ఉన్న వాళ్ళతో. దేవతలకి రాక్షసులకి ఎప్పుడూ పడదు, వాళ్ళతో పోల్చుకోవడం ఏమిటి? అదంతా ఆకట్టుకునే విధానం. హిరణ్యకశిపాదులు రాక్షసులు కదా, అలాంటి వాళ్ళు ఆడవాళ్ళకి నచ్చరు. నేను దేవేంద్రుడితో పోల్చుకుంటే సీత ఏమన్నా ప్రేమించడు, పోల్చుకోగానే ప్రేమించడానికి ఆవిడెవరు? ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఒకవేళ అది లేకుండా చెప్పినప్పుడు కూడా గరుత్మంతుడు పామును హరించినట్టుగా నువ్వు నా మనస్సును హరించావు. ఏమిటా మాట? ఏమిటి? చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం. అది నువ్వు నన్ను జీల్చేయడం ఖాయమని. ఇలాంటి ఉపమానాలు నీచులకు నీచోపమలే వస్తాయి. అందుకే వాల్మీకి అలా రాశాడు. మహాసాధ్వి అపర లక్ష్మీదేవి, ఆవిడ నోట అలాంటివి ఎందుకు వస్తాయండి? అందుకే ఎలాంటిది వచ్చిందో చూడండి. విష్ణుస్త్రిభిరివక్రమైః, అది ఉపమానం. ఏమిటి దాని గొప్పతనం చూద్దాం. అపనేష్యతి మాం భర్త, నా రామచంద్రమూర్తి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం ఖాయం. త్వత్తగా శీఘ్రం అరిందమక. అరిందమక, శత్రువుల్ని అణిచివేయడంలో రామ బాణాలని మించినవి లేవు. రావణ గుర్తుపెట్టుకో. శీఘ్రం, వెంటనే. ఆవిడకు శుభశకునాలు కనపడుతున్నాయి. హనుమంతుడు వచ్చి చెట్టు మీద ఉన్నాడు, ఆ గాలి వీస్తోంది. అది మరుత్సుతిని మరుత్సుతిని మరుత్సుత మారుతం. తనకు శుభం జరగబోతోందన్నటువంటి విషయం ఆవిడకి అనుకూలంగా వీచే గాలి ద్వారా తెలిసిపోతోంది. అందుకని శీఘ్రం త్వత్తక మాం భర్త అపనేష్యతి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. చాలా వెంటనే జరుగుతుంది. హనుమంతుడు సంకల్ప గుర్తుకున్నాడు. బాగా మాట్లాడుతుంది అమ్మవారు. జరుగుతుంది 10 నిమిషాలు. అమ్మా సిద్ధంగా ఉండ, 10 నిమిషాలు ఆయిల్ కొట్టుకురావడమే కారులో, అంతే. ఆయన ఉత్సాహంగా ఉంది, అమ్మవారు సిద్ధంగా ఉందన్నమాట. ఆయన వచ్చినందుకు ఆవిడ కోరుకుంటున్నది అది. ఇంకేం కావాలి? అందుకని అలాగే మనం సత్సంకల్పాలతో ఉంటే ఆ అవకాశాలు అలా వస్తాయి. అది అమ్మవారి దయ.
అపనిష్యతి మాం భర్త త్వత్త శీఘ్రమరిందమః. ఎలాగట? అసురేభ్యః శ్రియం దీప్తాం విష్ణు త్రిభిరివ క్రమై. విష్ణుమూర్తి ఎలాగైతే త్రిభిరివ క్రమై, మూడే మూడు అడుగులతో, క్రమం అంటే అక్కడ అడుగు ముందుకే, మూడే మూడు అడుగులతో విష్ణుమూర్తి దీప్తాం శ్రియం అసురేభ్యః యథ. ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే బలిచక్రవర్తి ఐశ్వర్యం మొత్తాన్ని 3 అడుగుల్లో హరించాడు వామనుడు. గుర్తుందా? చరిత్ర చదువుకున్నావా పెద్ద మనిషి? అలాంటి వాడు నా భర్త అలా పట్టుకెళ్ళిపోతాడు. ఆ వామనుడు కాదండి ఈ రాముడు. మత్స్యకుర్మ వరాకనర మృగ వామనాకర భార్గవ అంటారు. అవన్నీ ఆయన అవతారాలే కదా. అలా తీసుకెళ్ళిపోతాడు. పైగా వామనావతారంతో పోల్చడంలో ఉద్దేశం ఇక్కడ ఆ వామనుడే ఈ రాముడు. రెండవది, ధర్మానికి అధర్మానికి ఉండే తేడా. అధర్మాన్ని జయించడానికి ధర్మానికి 3 అడుగులు చాలు. అధర్మానికి చాలా కావాలి. అందుకే లోకంలో అక్రమార్కులే ఎక్కువ రక్షణ కల్పించుకుంటారు. ధర్మంగా ఉన్నవాడు అంత రక్షణ కల్పించుకోడు. అక్కర్లేదంటాడు. మన ధర్మమే మనకి రక్షణ అండి. లేకపోతే ధర్మో రక్షిత అంటే అర్థమేముందండి? పోతే పోతామండి, పోనీయండి. మన కోసం ఏమిటండి గన్మెన్లు వీళ్ళందరూ? వాళ్ళు ఉండి మాత్రం ఎవరిని కాపాడగలుగుతారు కనుక. ఊరికే రైళ్లలో బాత్రూముల దగ్గర పడుకోబెట్టి వాళ్ళని బాధ పెట్టడం తప్పితే వాళ్ళు ఏం కాపాడగలుగుతారండి? ఏదో అదో భ్రమ, అదో హోదా అయిపోయింది వచ్చిన. అది హోదా కాదు, నిజానికి యజమాని భయం. ధైర్యం ఉన్నవాడు ఎవడు గన్మెన్లు పెట్టుకోడు. గన్మెన్లు పెట్టుకున్నామంటే మనకు ధైర్యం లేదని అర్థం. ఇప్పుడు మొత్తం అందరికీ గన్మెన్లే. పోలీసులు సగం మంది వాళ్ళకి సరిపోయారు. ఏ దేశంలో చూసినా రాజకీయ నాయకులకు ఇంత రక్షణ పోలీసుల ద్వారా ఉండదండి. ఇది ఏం లేదు, మొహమాట లేకుండా అందరికీ ఉన్నాయి రకరకాల రంధ్రాలు, తప్పదో, కక్షలు, గొడవలు ఉన్నాయి. ఎవడేసేస్తాడు తెలియదు. వేసేస్తే వేసేయాడులే అనంత నిశ్చింత అధ్యాత్మ జ్ఞానం వారికి ఎక్కడ. సరే ఆయన ఉంటే విస్తరాకెందుకని అదెందుకు ఉంటుంది? అది లేనే లేదు. ఆ జ్ఞానం ఉంటే ఈ పనులు చేయంగా. పోనీ ఏదో చేసాం, ధైర్యం ఉందా? ధైర్యము లేదు, జ్ఞానము లేదు. ఇటువంటి వాళ్ళు పరిపాలకులు అవుతుంటే రాజ్యం ఎలా ఉంటుంది? అందుకని రావణాసురుడు ఎన్ని చోట్ల దాక్కున్నా అది కుదరదు. అధర్మాన్ని జయించడానికి ధర్మానికి 3 అడుగులు చాలు. సమయం కలిసి వస్తే 3 క్షణాలు చాలు. అదే త్రిభిరివక్రమై. శ్రియం దీప్తాం, ఏవో కబులు చెబుతున్నావే, వెండి అరుగులు, బంగారు స్తంభాలు, రత్నాలు పొదిగిన దీపాలు. అందులో నూనె కూడా రత్నంతోనే పోయి, గొడవలేదు, అన్నీ పోయి వెలుగుతుంది. ఇవన్నీ ఏం ఉండవు, ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడమే. మనిషి చాలా ఆశపోతూ ఏవేవో సంపాదిస్తాడు, పెద్ద పెద్ద వైభవాలు. నీళ్ల గదుల్లో కుళాయిలు కూడా బంగారంతో పెట్టేస్తాడు. నీళ్లు బంగారం కాదుగా. ఇక నీళ్ల గదిలో కుళాయి బంగారంతో పెడితే ఇబ్బంది ఏమిటి అంటే, మన చుట్టం వచ్చినా కూడా అనుమానంగా ఉంటుంది. వాడు ఒకవాడు అక్కడికి ఏదో పని మీద వెళ్ళి ఆ పై బొడిపి ఊపి లోపలెట్టేస్తాడేమో జేబులో. అక్కడి నుంచి వాడిని అడిగితే బాగుండదు. చుట్టం, సొంత మేనరుడు, తప్పదు. కానీ ఆ బంగారం బుడిపి, కుళాయి మీద ఉండే బుడిపి మీద అది బంగారం, అది పట్టుకుపోతే 2 కాసులు, అమ్మో తక్కువ 50,000. ఇలాగే ఉంటుంది ఇంకా భయం. ఇంకా అక్కడి నుంచి కాపలా కాసుకోవడం. అలాగని కాపలా ఎందుకులే అని చెప్పేసి ఊరుకుందాం మనం చూపించకుండా మనసు ఊరుకోదే. పెట్టి చూపించాలి నలుగురికి. చూపించకపోతే ఇంత బంగారం కొనుక్కున్నది ఎందుకు? ఎంత బాధ అండి ఇదంతా అసలు. ఆ బంగారం మనకు అక్కర్లేదు అనుకుంటే అంత అక్రమంగా సంపాదించాల్సిన పని లేదుగా. ఇది మనిషికి రావాల్సిన ఆలోచన. ఇంత సంపాదిస్తాం, నిజం ఏం చేసుకుంటాం? ఓ 16 ఇళ్ళు మనకు అవసరమా? విష్ణుస్త్రిభిరివక్రమై. మనిషి అసలైనటువంటి జ్ఞానం అనే ఐశ్వర్యాన్ని పొందడానికి 3 అడుగుల నేల చాలు. అది వామనావతార రహస్యం. అధర్మాన్ని ధర్మం గెలవడం, 3 నిమిషాల్లో గెలవడం అది వేరే విషయం. అసలైనటువంటి ఆత్మజ్ఞానం అనే ఐశ్వర్యం పొందడానికి 3 అడుగుల నేల చాలు. అందుకే మనకి చాలా చోట్ల విష్ణుమూర్తి తర్వాత ఎత్తినటువంటి అవతారాల్లో కూడా వామనావతార ప్రసక్తి వస్తుంది. ఇక్కడ సీతాదేవి విష్ణుస్త్రిభిరివిక్రమై అనడం భాగవతంలో చాలా చోట్ల కృష్ణావతారం సందర్భంలో వస్తుంది.
ఇంకా మీకు వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా విచిత్రంగా పంచాననాబ్జభవ షణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపతి పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచానన శివుడు, అబ్జభవ పద్మ నుంచి పుట్టినవాడు బ్రహ్మ, షణ్ముఖ కుమారస్వామి, వాసవాద్యాః ఇంద్రుడు మొదలైన వారందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి కోవెల ముందు ఉండి స్తోత్రం చదువుతున్నారు. ఏమిటి? త్రైవిక్రమాది చరితం విబుధాస్తువంతి. త్రివిక్రమ చరిత్ర మొదలైనవన్నాడు. మొదలైనవి ఏమిటో చెప్పలేదు కానీ ముందు త్రివిక్రమ చరిత్ర చెప్పాడు. వామనావతారం. అక్కడ కూడా వామనావతార పఠనం ఏమిటండి? వెంకటేశ్వర స్వామికి ముందు కృష్ణుడు లేడా, రాముడు లేడా? ఆ అవతారాల గాథలేవి చెప్పకూడదా? వామనావతారం ఎందుకు? ఇక్కడ కూడా సీతాదేవి వామనావతార ప్రసక్తి ఎందుకు? దీనికి మనం అనుకునే బాలాత్రిపుర సుందరి ఉపాసనకి సంబంధం ఏమిటి? ఇది ఉంది. ఇది మనం చెప్పుకోవాలి. వామనావతారం ఏదో రాక్షసుడు బలిచక్రవర్తి ఆయన అహంకారాన్ని పోగొట్టడం ఇది మామూలు ప్రయోజనం. దాంట్లో ఇంకో గొప్ప ప్రయోజనం గంగానదిని వేరే బ్రహ్మాండంలో ఉన్నదాన్ని కిందికి తీసుకురావడం. వామనావతారానికి ముందు మీకు దశావతార వర్ణనలు కథలు ఎక్కడ గంగానది వర్ణన కనపడదు, లేదు, ఈ బ్రహ్మాండంలో లేదు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది అధోలోకాల్లో కానీ భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాల్లో కానీ ఈ బ్రహ్మాండంలో గంగానది లేదు. అందువల్ల దేవతలకు సరైన శక్తి లభించలేదు. రాక్షసుల చేతుల్లో మాటి మాటికి ఓడిపోతున్నారు. అందుకని దేవతలు వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే నేను ఒక చర్య తీసుకుంటాను, మీరు కంగారు పడకండి, ఒక 70 mm బాహుబలి సినిమా కూడా తీద్దాం, దాంతో గంగానది యువతలకు వస్తుందన్నాడు. అదే వామనావతారం. అటు దేవతల కోరిక తీర్చడం, గంగానదిని రప్పించడం, బలిచక్రవర్తికి అహంకార నిర్మూలనం చేయడంతో పాటుగా మనందరికీ ఆత్మజ్ఞానం కలిగించడం. నన్ను అడిగితే ఆ చివరిదే ముఖ్యం, ఆత్మజ్ఞానం కలిగించడం. ఇవన్నీ చారిత్రక పరిణామాలు. ఎన్ని గంగలు వచ్చినా ఎన్ని అవతారాలు ఎత్తినా మన బుద్ధి మారకపోతే ఉపయోగం ఉంది? ఆ గంగను కూడా బాడు చేయడం తప్ప ఇప్పుడు జరిగిందే అది. అందుకని వామనావతార ప్రశస్తి ఏమిటి అంటే గంగానదిని తీసుకురావడం. అందుకే ఆయన ఇంతింతై వటుడింతయై మరియుదానింతై నభోవీధి పైనంతై తోయద మండల గ్రమణ కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. సత్యపదోన్నతుండగుచు గమనించండి, సత్యలోకం వరకు వెళ్ళింది ఆయన పాదం. అందుకే ఆ కుడికాలి బొటనవేలి గోటితో ఆ సత్యలోకం పైన ఉండే బ్రహ్మాండ కటాహానికి బీట పెట్టాడు. ఆ కటాహానికి గోటితో బీట పెట్టాడు. అప్పుడు అవతల బ్రహ్మాండంలో ఉండేటువంటి గంగానది ఆ బీట ద్వారా ఇక్కడికి వచ్చింది. ఆ వస్తున్న గంగానదినే బ్రహ్మదేవుడు కమండలంలో పట్టుకున్నాడు. మళ్ళీ భూలోకానికి వెళితే వీళ్ళు మనకు దొరకని రాని ఆ కమండల నీళ్లతోనే విష్ణుమూర్తి యొక్క పాదం మొట్టమొదటిసారి కడిగాడు. అదే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానవు పాదము అయింది. లేదా మరో సందర్భంలో బ్రహ్మదేవుడు కడిగిన కథ మనకు కనపడదు. ఇది ప్రమాణం. ఆ రకంగా గంగా అవతరణం. సరే, బలిచక్రవర్తి అహంకార నిర్మూలనం. ఆయనకి దానం అడిగితే ఆయన ఏమంటాడు? ఇప్పుడు 7 ఏళ్ల అబ్బాయి బ్రాహ్మణ అబ్బాయి దానం కోసం వస్తే ఏదో పలక కావాలా, బలపం కావాలా, ఓ పంచె కావాలా, ఓ యజ్ఞోపయోగం ఏమైనా 2 ఇమ్మంటావా, శ్రావణ మాసంలో మార్చుకుందువు కానీ, పోనీ ఏమైనా కాళ్ళకేమైనా కాస్త పాదుకలు లాంటివి ఇవ్వమంటావా, ఎండలో తిరగాలేమో అని అడగడం మానేసి వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులు హరులో రత్నములో రథంబులో విశిష్టార్థంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రవంబులో భూములో ధరణీఖండము కాక ఏమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. పని మనిషి వచ్చి ఆఫీసులో అయ్యగారు ఈ నెల జీతం ఏంటి అంటే, జీతం ఏమిటే, ఈ కంపెనీ నీకు రాసేస్తా అంటే అది ఉడికిపోయి, కంపెనీ ఏంటంటే ఎక్కడ కూడా జీతం ఏమయ్యా అంటే కంపెనీ నీకు రాసేద్దాం అనుకుంటున్నాడు. ఏటా మాటది, ఏం మాటది, కంపెనీ ఎందుకు రాయడం, ఆమెతో రాయకు చాలు, కంపెనీ రాయకల. ఇలాగే ఉంటారు కొందరు. అలాగే ఏమిటండి ఇది, బ్రాహ్మణ అబ్బాయి వచ్చి ఏదో దానం అడిగితే నీకు ఏం కావాలండి, చదువుకునే అబ్బాయికి ఏం కావాలో కూడా తెలియదా? ఇప్పుడు బట్టలు అన్నావు, డబ్బులు అన్నావు, పర్వాలా, అమ్మాయిలా, విశిష్టార్థములా, కన్యలా, ఏనుగు దొక్కితే వాడు ఎందుకని పనికొస్తాడా? 7 ఏళ్ల కొరాడు తొండ పెట్టి కొడితే ఏమవుతాడు? హాస్టల్లో పడతాడు పోయి.
ఏమిటా మాటలు? అహంకారం, ఇది అహంకారం. కన్యల 7 ఏళ్ల అబ్బాయికి అమ్మాయిని ఇస్తా, అమ్మాయి చదువుస్తుందా? రాజు మాట్లాడేవి ఇది మనకు తెలియక. బలిచక్రవర్తి చాలా మంచివాడు, కర్ణుడు చాలా మంచివాడు, అందరూ మంచివాళ్లే. శ్రీకృష్ణుడు శ్రీరాముడే దుర్మార్గులు. వాళ్ళ గురించి చెప్పి మేము అంతకన్నా దుర్మార్గులం. ఇది పెద్ద విచిత్రమైన సంఘం ఉంటుందండి సమాజంలో, దుర్మార్గులను సమర్థించే సంఘం. వాళ్ళ పట్ల ఎవడో సానుభూతి చూపిస్తారు, ఏదో పెద్ద కొంపలు అంటుకుపోయినట్టు. వాళ్ళు చేసిన పనులు ఏం ఆలోచించారు అసలు. బలిచక్రవర్తిని చాలా అమాయకంగా ఏం తొక్కేలా వాడు బుద్ధిది. వాడు ఇచ్చేదేమో ఆయన అడిగింది 3 అడుగులు, అవి ఇంత పొడుగు ఎందుకండి సప్టా, అందుకే చూపించాడు ఆ 3 అడుగులు ఎలా ఉంటాయో. ఇది అహంకారం. ఈ అహంకారం ఎక్కడ ఉంటుంది? మెదడులో. మెదడు ఎక్కడుంది? బలిచక్రవర్తి గొప్పవాడు, ఆయనకి ఇక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉండేది. అందుకే విష్ణుమూర్తి ఆయన పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సు మీద పెట్టాడు. మనకైతే మోకాల మీద పెడతారు, మనకు అక్కడే ఉందిగా. ఈ విమర్శలు చేసేవాళ్ళందరికీ అక్కడే ఉంది మెదడు, మోకాల్లో ఉండే. ఈ హిందూ పురాణాలను విమర్శిస్తారు పని లేక, అర్థం కాక, అసలు తత్వం తెలియక. ఇది వామన చరిత్ర. ఇక ఇందులో మళ్ళీ ఆత్మజ్ఞానం ఏమిటండి? గంగా నది సరే రావడం అది వేరే, బలిచక్రవర్తి అహంకార నిర్మూలనం. ఆత్మజ్ఞానం అది కదా ముఖ్యం మనకి. ఒంటివాడ నాకు 2 అడుగుల మేర చాలు సొమ్ము మేర యొల్ల కోర్కెదీర బ్రహ్మకు ఒకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. ఈ పద్యంలో ఉంది అసలు వైదికమైనటువంటి రహస్యం అంత. నేను ఒంటరివాణ్ణయ్యా, 2 అడుగుల మేర చాలు, అదో లౌక్యం. 2 అంటే ఏదో 1-2 అడుగులు కలిపితే 3, అది విషయం. 2 +2. విన్నవాడు ఏమనుకుంటాడు? ఏదో 1-2 అంటే 1 అనుకుంటాడు. లేదు 3 ఆయన లెక్కది. ఒకడు ఏదో దురభ్యాసాలు కూడా అయినవాడు చూడండి, ఏమిట్రా అంటే ఏదో 7-8 సార్లు ఏమైనా తక్కువ, అదేమిటది, ఏదో 1-2 సార్లు అన్నట్టు. అలాగే ఉంటుంది. భర్త భార్యతో ఉంటున్నట్టే, నీకంటే పరాయి వాళ్ళు ఎవరో అన్నట్టు. నవ్వి సావిడి బాబు ఏదో అనుకుని మళ్ళీ అన్న ఏమన్నా, నీకంటే పరాయి వాళ్ళు ఎవరు, అది నీకంటే కావలసిన వాళ్ళు ఎవరు అనాలి. ఆ మాట ఇలా అన్నట్టు అంటాడు. ఏం చేస్తాడు? లోపల ఉండదు, అదే బయటకు వచ్చేసింది. అలా ఒక్కోసారి మనుషులు ముఖభావాలు వేరుగాను మాటలు వేరుగా ఉంటే కంగారు పడిపోతాం మనం. ఈ 2 కలిపితే 3 అనమాట. అది గొప్ప విషయం. వేరే సొమ్ము వేరే స్థలాలు నాకెందుకయ్యా? అప్పుడేమంటున్నాడు? కోర్కెదీర బ్రహ్మకు ఒకటి ముట్టేద. ఖచ్చితంగా బ్రహ్మ శిఖ పట్టుకుంటా, బ్రహ్మకు ఒకటి. బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు? సత్యలోకంలో. అందుకే సత్యపదోన్నతుండగుచు వటుడుదా బ్రహ్మాండంత సంవర్ధియే రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంబై. వామనుడు ఎదుగుతూ ఉంటే త్రివిక్రముడుగా సూర్యబింబం దిగిపోతుందట. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండమున్ నిండుచోన్. ఉపేంద్రో వామన ప్రాంశురమోఘ శుచిరోర్జిత. ఉపేంద్ర వామన విష్ణు సహస్రంలో పక్కపక్కన వస్తాయి. ప్రాంశు మళ్ళీ ఉపేంద్రుడే వామనావతారం ఎత్తాడు, ఆయనే ప్రాంశు పొడుగయ్యాడు. అది నామాల రహస్యం. వాటిలో ఒక కథ ఉంది. బ్రహ్మకు ఒకటి ముట్టెదా అన్నాడు. బ్రహ్మదేవుడు శిఖ పట్టుకుంటా అంటే సత్యలోకం వరకు పాకుతా అని చెప్పాడు. పద్యం అర్థం కాకపోతే బలిచక్రవర్తి 5 పన్నెండ్స్ గైడ్ కొనుక్కోవాలి. వామనుడు మోసం చేశాడు అనకూడదు. మోసం ఏం చేయాలి స్పష్టంగా చెప్పాడు. బ్రహ్మకు ఒకటి ముట్టదా అంటే అర్థం ఏంటి? బ్రహ్మ పిలక పట్టుకుందాం, మామూలు అర్థం చెప్పుకుందాం, ప్రతిపదార్థం. బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు? ఆయన బస్ స్టాండ్లో ఉంటాడా? సత్యలోకంలో ఉన్నాడు. సత్యలోకం ఎక్కడుంది? భూలోక భువర్లోక సువర్లోక జనోలోక తపోలోక మహాలోక సత్యలోక. మరి అక్కడ ఉన్నప్పుడు మనంత దూరం పెడతానని చెప్పడం కాదా అది? ఆయన ఇక్కడికి రప్పిస్తారా? అర్థం చేసుకోవాలి. మహారాజుతో మాట్లాడేటప్పుడు అంత నేరుగా ప్రతిపదార్థం తాత్పర్యం చెబుతారేటి? ఆ మాత్రం తెలివితేట రాజులకు ఉంటాయని అనుకుంటారు, ఉండకపోతే వాడు బూజు. ఇందులో సత్యలోకం అది కూడా భౌతికము మానసికమే, అది కూడా సంపూర్ణం కాదు. అసలైన ఆత్మవిద్య ఎక్కడుంది అంటే బ్రహ్మకూకటి బ్రహ్మశిఖ తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థితక. ఆ శిఖ మధ్యలోనే బ్రహ్మ ఉన్నాడు. ఎక్కడుంది ఆ శిఖ? నీలతో యద మధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వర. నల్లని మేఘంలో ఉండే మెరుపు తీగల చమక్ చమక్మని ప్రకాశిస్తూ ఉంటుంది. నీవారశోకవత్ తన్వీ పీతా భాస్వత్ చణూపమ.
వరిధాన్యపు గింజ ముళ్ళులాగా లేత పసుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది దాని వర్ణన మంత్రపుష్పం. ఇది సరిగ్గా మన శరీరంలోనండి ఎక్కడ ఉంది, దానికి మనం వేసుకునే ఈ రుద్రాక్షమాల వగైరా ఈ పూల ఈ హారాలు, పూసల దండలు, పుష్పహారాలు ఏవైనా వాటి విశేషానికి ఏమిటి సంబంధం? యోగ వాసిష్టంలో చాలా చిత్రమైనటువంటి నిర్మాణం ఒకటి చెబుతారు. ఈ మధ్యనే చదివా, మీకు అందజేస్తా. సరిగ్గా మనిషికి ఈ బొడ్డు దగ్గర, ఈ బొడ్డు చుట్టూ ఒక తీగ చుట్టుకుని ఉంటుంది. దాన్ని అంత్రవేష్ట, ఆంత్రవేష్ట అని కూడా అంట. ఆంత్రవేష్టనికా నాడి అని కూడా అంట. ఇలా చుట్టుకుని అది సుడిగుండంలా గిరగిర 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 తిరిగి లోపలికి ముడుచుకుపోతూ ఉంటుంది. ఇలా తిరుగుతూ ఇలా ముడుచుకుపోతూ, ఇలా తిరుగుతూ ఇలా ముడుచుకుపోతూ. సరిగ్గా మన ఫ్యాన్లో ఉండే రివైండింగ్ చేసే వైర్లో ఉంటుంది. అది పెద్ద చుట్ట ఇలాగా. దానిలో ఎన్ని తీగలు ఉన్నాయో లెక్కెట్టడం కష్టం. అలా ఉంటుంది ఖచ్చితంగా ఆ సుడిగుండంలో చుట్టూ. అదే మన కర్మబంధాల ప్రణాళిక, మన కర్మబంధాలు, వాసనలు. అలా చుట్టుకుపోయిన జన్మలుగా దీని చుట్టూనే. అందుకే మన జన్మ కూడా నాభి నుంచే, తల్లి నాభినాళం నుంచే, నాభినాళం అక్కడి నుంచే శిశువు. ఈ జన్మలతోనే పుడతారు వాడు, ఈ వాసనలే. మళ్ళీ తల్లి వాసనలన్నీ వీడికి రావు. వాడికి వాసనలు వాడుకుంటేగా ఎవరి కంపు వారిది, వీరి కంపుతో బాటుగా అదే వాసనలు. సరిగ్గా ఇది ఈ చుట్టుకుని ఉందే ఈ యంత్రవేష్ట. దీనికి ఒక 100 నాడులతో అనుబంధం ఉంటుందండి. ఆ 100 నాడులకి మళ్ళీ శరీరంలో ఉండే సన్నవి ముఖ్యమైనవి 72,000 నాడులతో అనుబంధం. ఈ 100 ముఖ్యమైనవి. ఈ 100 నాడులతో అనుబంధం ఉంటుంది. దాని లోపల సరిగ్గా నువ్వు జీవుడు అను, సంకల్పమును, చిత్తు అను, మనస్సు అను, ఏమను అది ఉంటుంది. అది ఇలాగా అరటి మొగ్గ చివరి కొస ఆకారంలో, అది వడ్లగింజ మూలులాగా అలా ఉంటుంది. అది ఊర్ధ్వముఖంగా ఉంటుంది పైకి చూస్తూ. ఎందుకు అది అక్కడ ఏర్పడింది? ఈ కర్మబంధాల మధ్యలో అంటే సరిగ్గా పరమాత్మ స్థానం ఇక్కడ. పద్మకోశ ప్రతీకాచకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ఠ్యా వితస్థ్యాంతే నాభ్యాముపరి తిష్టతి. అధోముఖమైనటువంటి పద్మకోశంలాగా ఉంటుందయా హృదయం అన్నారు వేదంలో, మంత్రపుష్పంలో. తామర పువ్వుని ఇలా ఉంచితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇది హృదయం. ఎక్కడ ఉంటుంది? అధో నిష్ఠ్య. ఈ ముచ్చులుగుంట భాగాన్ని నిష్ఠ్య అంటారు సంస్కృతంలో. ఇక్కడి నుంచి సరిగ్గా బొట్టన వేలు పెట్టి కిందకి. వితస్థ్యాంతే, ఇక్కడి నుంచి సరిగ్గా వితస్థి అంటే జానెడు. నాభ్యాముపర తిష్టతి, బొడ్లో వేలు పెట్టి మళ్ళీ పైకి జానెడు. సరిగ్గా ఈ రెండు కలిసిన ప్రదేశమే ఈ రుద్రాక్షకి కొలికిపోస. ఇది పరమాత్మకి సంకేతం, ఈ కొలికిపోస. అందుకే ఇది ఏకముఖమే ఉండాలి. ఏకముఖం జ్ఞానానికి ప్రతీక, జ్ఞానమే భగవంతుడు. రుద్రాక్ష సరిపోతుంది భగవంతుడు అంటే నీ ఇష్టం. రుద్రాక్ష ఆ జ్ఞానానికి ప్రతీక. రుద్రాక్ష ధరించినంతలో జ్ఞానం రాదు. మనం సంపాదించాల్సిందే జ్ఞానాన్ని. ఆ సంపాదించాలనే ప్రేరణ మనకు కలిగించడానికి ఇది పనిచేస్తుంది. బడికి గంట కొడతారు అందరినీ లోపలికి రమ్మని. అందుకని గంట కొట్టినంత మాత్రాన చదువు వచ్చేది, లోపలికి వచ్చినంత మాత్రానే వచ్చేది. గంట కొట్టారంటే చదువుకోవడానికి రమ్మనే అర్థం. అందరూ రావచ్చు, రాకపోవచ్చు. వచ్చిన వాళ్ళందరికీ చదువు రాకపోవచ్చు. గంట కొట్టిన వాళ్ళకి జీతం వస్తుంది. అంచేది ఈ రుద్రాక్ష ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ వీటికి పైగా ఇది పైకి సరిగ్గా మధ్యలో పరమాత్మ స్వరూపం ఉంది. దాన్ని సరిగ్గా గమనించండి. అదే ఏకముఖం, అదే జ్ఞానం. ఆ జ్ఞానం పరమాత్మ ఇక్కడ ఉన్నాడు. దీనికి ప్రతిబింబం ఇక్కడ ఉంది. ప్రతిబింబం ఎందుకు పడింది బొడ్లో? ఈ చుట్టూ ఉండే కర్మబంధాలు, ఈ మనఃప్రణాళిక కారణంగా. అది మహామాయ. ఆ మాయలో పరమాత్మ ప్రతిబింబిస్తే ఇక్కడ జీవుడు వచ్చాడు, లేకపోతే వీడు అసలు లేడు ఇక్కడ. వాడు ఎప్పుడు ఊర్ధ్వముఖంగా ఎందుకు చూస్తాడనుంది యోగ వాసిష్టంలో. ఎప్పుడు దేవుళ్ళో కలుద్దాం. వాడి తాపత్రయమే ఇది. ఇతర మతాల్లో కూడా చెబుతారు, తండ్రి నా చేయి విడువకము అంటే అర్థం అది. ఈ జీవుడు తప్పించిపోతూ ఉంటాడు. జీవుని వేదన రెండు నేకమై నా సకలోక వైభవసనాథము నాథ కథన్ రచించదన్. కల్పవృక్షం రాయడానికి విశ్వనాథ వారు ఇదే కారణం చెప్పారు. ఈ లోపల ఉండే జీవుడు వేదన నన్ను తన్నేస్తుందయ్యా. మా నాన్న చెప్పడమే కాదయ్యా, నన్ను తన్నేస్తుందయ్యా, నన్ను ఉండనివ్వట్లేదయ్యా. నేను రామాయణ కల్పవృక్షం రాయకుండా నేను ఉండలేనయ్యా, అనివార్యమై చేశానయ్యా. ఆసక్తి తర్వాత విషయం అనివార్యమై చేశానయ్యా అని మొత్తుకున్నాడు మహాకవి ఋషి విశ్వనాథ. మనం కూడా అలా మొత్తుకోవాలి దేవుడి కోసం, అప్పుడు కనపడతాడు. అదిగో ఈ ఉన్న బింబం, దానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి జీవుడు. ఈ రహస్యాన్ని మొత్తం మనం ఛేదించి ఈ కర్మ ప్రణాళికను ఛేదించాలంటే జపం చెయ్యాలి. దానికి 3 అడుగుల నేల చాలు. 2 అడుగులు తక్కువ, 4 అడుగులు ఎక్కువ, 3 అడుగులు సరిపోతుంది. అది 3 అడుగులు అడగడం ఉద్దేశం.
అది ఈ చుట్టూ ఉన్న ప్రణాళిక ఏమవుతుంది, ఇలా జీవుణ్ణి తాకుతున్నప్పుడు అలా ఏ చుట్ట ఏ తీగ వాడిని తాకిందో అది వాడి కర్మఫలం కింద వస్తూ ఉంటుంది, అనుభవిస్తాడు. ఇక వాడు అలాగే ప్రయాణం చేస్తాడు ఎంత చెప్పినా సరే, ఎందుకంటే జీవలక్షణం. ఈ చుట్టకి మళ్ళీ 100 నాడు అనుబంధం జరిగి గడియారంలో తీగల్లాగే సెకండ్ల ముళ్ళు ఇలా గుండ్రంగా ఒకసారి తిరిగితే నిమిషాల ముళ్ళు కొంచెం కదులుతుంది, నిమిషాల ముళ్ళు మొత్తం ఇలా ఒక రౌండ్ వేస్తే గంటల ముళ్ళు కొంచెం కదులుతుంది. అలాగే ఈ కర్మబంధాల చుట్టలు ఇలా తిరుగుతూ ఉన్న కొద్దీ జీవితంలో పనులు జరుగుతూ ఉంటాయి, కర్మఫలాలు వస్తూ ఉంటాయి. వాటిని ఛేదించాలంటే ఈ జీవుడు ఊర్ధ్వముఖంగా ఉన్న జీవుడిని మళ్ళీ అధోముఖంగా పంపకూడదు, ఊర్ధ్వముఖంగానే పంపాలి. ఎప్పుడు పరమాత్మకేసి చూసి అలా చేయాలి. అదే జపం, అదే నమశివాయ నమశివాయ నమశివాయ. దానికి 3 అడుగుల నేల చాలు. అందుకే వామన చరిత్ర. సెలవు. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.